ఏం మాట్లాడదు. కూటమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ కొండ ఉన్నప్పుడు బాగుంది, చంద్రబాబు నాయుడు వచ్చి మరీ ఇబ్బందులు పెడతాడు. ఆ, అది కార్డు మార్చాలట, ఇది మార్చాలట, అది మార్చాలట, అన్నీ అలాగా ఆ, అవన్నీ మా ఆడవాళ్ళు ఇబ్బంది పడతాను. గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళ? వాలంటీర్ వాలంటీర్ ఉన్నాడు, వాలంటీర్ ఉండే మారిచ్చారు. ఇల్లు ఇప్పుడు పంచదాఫీలు ఇస్తాను నాకు డబ్బులు, ఆ వాలంటీర్ తీసారు, తీసేశారా? వాలంటీర్లు తీసారు. ఆ, ఇప్పుడు కొత్త వాలంటీర్ అమ్మ ఇస్తుంది, పాత వాళ్ళని పంచదాఫీలు ఇస్తాను నాకు పెన్షన్. మీరు వెళ్ళాల్సిందేనా? వెళ్ళవలసిందే, వాళ్ళు రారా ఇంటికి? వాళ్ళు రారు. ఆ, మనకు ఫోన్ నెంబర్ లేదు, వాళ్ళకి అడ్రస్ చెప్పినా రాలేదు. ఆ. జగన్ గారు ఉన్నప్పుడు జగన్ కూడా ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చాడు, ఇంటికి తెచ్చి ఇచ్చాడు. వాలంటీర్లా ఆ వాలంటీర్లు ఇచ్చాడు. బాగా చేసేవాళ్ళు వాళ్ళు. బాగా చేసేవాళ్ళు. తప్పు కదా, ఉన్నప్పుడు ఆడు ఉన్నప్పుడు బాగా అందరికీ ఇచ్చాడు, చేసేవాడు, ఆడవాళ్ళకి డబ్బులు అన్నీ బాగానే ఉన్నాయి. మరేంటి జగన్ రౌడీ గోండా అంటున్నారండి? ఏడు పేదలు అనేక రకాలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇప్పుడు వీడు ఉన్నన్నాళ్ళు ఈడు వెళ్తాడు, అలాగే ఇలా అది మంచి అంటారా, కొన్నాళ్ళు దీపో చెడ్డ అంటారా, ఏంటి అనేక రకాల పెద్దలు. ఎలా ఉంటుంది అంటావు ఈసారి ఎలక్షన్? ఏమో నాయన, ఎలాగొలుతుంది అయితే, ఊళ్ళు వస్తారో ఊళ్ళు ఓడిపోతారో చెప్పలేం. మీ అభిప్రాయమే? నా అభిప్రాయం అయింది, మరి నేనేడు చెప్తున్నా, ముసలి ఉన్నాం. ఈ సంవత్సరం ఎలాగొన్నా, వచ్చే సంవత్సరానికి ఎలాగొంటున్నా చెప్పలేను. అది పనులు ఏమి ఉండట్లేదా? పనులు లేవు, పనులు లేవండి. పనులు జనాలల్లా అలాగే ఉంటారు. ఎవరు పనిలో ఎన్నాళ్ళగా అలా కట్టలేదు, ఇల్లులో కట్టిన ఇల్లులే ఆగిపోతున్నాయి, ఉండిపోతున్నాయి. ఎవరు కొంటారు పద్దాక, ఎవరు కడతారు? ఎక్కడ ఎటు చూసినా బిల్డింగ్లు, ఎటు చూసినా బిల్డింగ్లే. జగన్ గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఇల్లు కట్టించున్నారు కదా. మొన్న అన్ని పనులు బాగా జరిగాయి. ఇప్పుడేం లేవు. కొత్త ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇవ్వలేదా? మరి చెప్తానరా, ఇవ్వలేదు, మనకు తెలియదు. కానీ ఎక్కడెక్కడో ఇచ్చారు కానీ మరి పరివేశన ఇవ్వలేదు, కట్టినవే పోతున్నాయి, అలాగే మనకు తెలియదు. అక్కడ